హాయ్ హలో వెల్కమ్ టు పార్ట్ 2 ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ టర్మినాలజీ. ఆల్రెడీ పార్ట్ 1లో మనం కొన్ని టర్మ్స్ గురించి తెలుసుకున్నాం కదా. నౌ లెట్ మీ టెల్ యూ అబౌట్ సమ్ మోర్ లైక్ పాలసీ హోల్డర్, పాలసీ టర్మ్, గ్రేస్ పీరియడ్, డెత్ బెనిఫిట్ అంటే ఏంటి, పాలసీ ల్యాబ్స్, రివైవల్, రైడర్, వీటి గురించి తెలుసుకుందాం మనం. యాక్చువల్గా పాలసీ హోల్డర్ అంటే పాలసీ కొనుగోలు చేసి ప్రీమియం చెల్లించే వ్యక్తిని పాలసీ హోల్డర్ అనేసి అంటాం. పాలసీ టర్మ్ అంటే పాలసీ ఎంతకాలం యాక్టివ్గా ఉంటుందో దాన్ని పాలసీ టర్మ్ అనేసి అంటాం. గ్రేస్ పీరియడ్ అంటే ప్రీమియం డ్యూ డేట్ దాటిన తర్వాత ఎలాంటి ఫైన్ లేకుండా ప్రీమియం చెల్లించడానికి మీకు ఇచ్చే ఎక్స్ట్రా టైంని గ్రేస్ పీరియడ్ అనేసి అంటారు. పాలసీ ల్యాబ్స్ అంటే ప్రీమియం టైంకి చెల్లించకపోతే పాలసీ ఆగిపోవడాన్ని పాలసీ ల్యాబ్స్ అనేసి అంటాం. రివైవల్ అంటే ల్యాబ్స్ అయిన పాలసీని మళ్ళీ యాక్టివ్ చేయడానికి యూజ్ చేసేది రివైవల్. రైడర్ అంటే మెయిన్ పాలసీకి అదనపు రక్షణ కోసం తీసుకునే బెనిఫిట్ను రైడర్ అనేసి అంటాం. డెత్ బెనిఫిట్ అంటే లైఫ్ అష్యూర్డ్ మరణించినప్పుడు పాలసీ నిబంధనల ప్రకారం నామినీకి చెల్లించే మొత్తం అమౌంట్ డెత్ బెనిఫిట్ అనేసి అంటాం. సో ఇలాంటి ఇంకొన్ని ఇన్సూరెన్స్ టర్మ్స్ గురించి సింపుల్గా తెలుసుకోవాలి అనుకుంటే డూ ఫాలో మై పేజ్. దిస్ ఈజ్ నిహారిక, యువర్ ఫినాన్షియల్ అడ్వైజర్. సో పార్ట్ 3లో మరికొన్ని ముఖ్యమైన టర్మ్స్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్.